వరుస సినిమాలతో ఫుల్ జోరు మీద సాగాల్సిన సమ్మర్ సీజన్ అనుకున్న రేంజ్ లో పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో అప్పుడప్పుడు రీ రిలీజ్లు వస్తూ ఉండగా ఈ ఇయర్ హీరోల పుట్టినరోజు టైంలో కూడా కొన్ని రీ రిలీజ్లు వచ్చి మంచి జోరునే చూపించాయి. రీసెంట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా యమదొంగ సినిమాను మంచి ప్లానింగ్ తో రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కానీ అనుకున్న రేంజ్ లో మేకర్స్ రిలీజ్ ను ప్లాన్ చేయలేకపోయారు. ఓవరాల్ గా ఇది వరకు ఎన్టీఆర్ బర్త్డే రోజున రిలీజ్ అయిన సింహాద్రి సినిమా చూపించిన జోరు రేంజ్ లో యమదొంగ సినిమా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఓవరాల్ గా 56,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని పర్వాలేదనిపించిన ఈ సినిమా సండే రిలీజ్ కాకుండా వీకెండ్ లో రిలీజ్ ప్లాన్ చేసి ఉంటే కలెక్షన్ల పరంగా ఇంకా బెటర్మెంట్ ను సొంతం చేసుకుని ఉండేదని చెప్పవచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా 3-4 రోజుల పరుగును కొనసాగించి పర్వాలేదనిపించే వసూలను సాధించింది బాక్సాఫీస్ దగ్గర. నైజాంలో 73 లక్షలు, సీడెడ్ లో 40 లక్షలు, ఆంధ్రాలో 93 లక్షల వరకు కలెక్షన్లను సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 2.06 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేయగా నార్త్ అమెరికాలో 26,000 వరకు డాలర్స్ మార్క్ అందుకున్న ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పర్వాలేదనిపించగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల ఆవల 38 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా 2.44 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను వసూలు చేసింది ఈ సినిమా. మొత్తం మీద చూసుకుంటే పర్వాలేదనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఎన్టీఆర్ స్టార్ పవర్ దృష్ట్యా ఇంకా ఎక్కువ వసూలని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేశారని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.